హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఆర్ఆర్ఆర్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెకండ్ హీరోగా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దానికి ఎన్టీఆర్ అభిమానులు మూవీ రిలీజ్ అయిన తర్వాత లబో దిబోమని మొత్తుకున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ కథపరంగా మాక్సిమం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చుట్టే తిరుగుతుంది. అంతేకాకుండా రామ్ చరణ్ తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తోటి, ఎమోషనల్ సీన్స్, అలాగే తన ఇంట్రో తోటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను చాలా అలవోకగా డామినేట్ చేసేసాడు. సో మూవీ చూసిన ప్రతి ఒక్కరికి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలో ఒక సెకండ్ హీరో లాగా లేక సైడ్ క్యారెక్టర్ లాగానే అనిపించాడు. అయితే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇక అదే మూవీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి చేసిన నాటు నాటు సాంగ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అయితే అంతా ఇంత కాదు. ఆ సాంగ్ లో వీరిద్దరు వేసిన డాన్స్ తోటి ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది అనుకున్న ఆస్కార్ అవార్డుని సైతం తెచ్చిపెట్టారు. ఆ సాంగ్ లో వచ్చేసి ఇద్దరు కూడా ఎంతో సింక్రనైజ్ గా, చాలా ఫాస్ట్ గా హార్డ్ మూవ్మెంట్స్ ని కూడా ఈజీగా వేశారు. ఇక సాంగ్ రిలీజ్ అయిన కొత్తలో అయితే నాటు నాటు సాంగ్ పై ఎన్నో మిలియన్ల కొద్ది రీల్స్ అయితే పుట్టుకొచ్చాయి. ఇక ఇదంతా పక్కన పెడితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాటు నాటు సాంగ్ లో రామ్ చరణ్ డాన్స్ లో ఉండే గ్రేజ్ అలాగే ఈజ్ నే మ్యాచ్ చేయలేక ఇట్టే తేలిపోయాడు. ఓవరాల్ గా సాంగ్ చూస్తే బాగానే అనిపించినా కానీ బాగా డీప్ గా అబ్జర్వ్ చేస్తే రామ్ చరణ్ డాన్స్ ని మ్యాచ్ చేయలేకపోయాడనేసి ఈజీగా తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు కొత్త రూమర్ ఏంటంటే ఆర్ఆర్ఆర్ మూవీలో సెకండ్ హీరోగా చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన విలనిజాన్ని మెచ్చి విలన్ రోల్ కి అయితే చాలా బాగుంటాడని వార్ 2లో హృతిక్ రోషన్ కు విలన్ గా ఆఫర్ చేశారు. అయితే ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెంటనే ఒప్పేసుకున్నాడు. ఇక ఈ సాంగ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉంటే మరొక్కసారి బాలీవుడ్ వాళ్ళు కూడా ఆస్కార్ అవార్డు కొట్టేయొచ్చు అనేసి అనుకున్నారో ఏమో కానీ వార్ 2లో కూడా ఆర్ఆర్ఆర్ మూవీలో లాగా ఒక మంచి డాన్స్ బీట్ నైతే రెడీ చేశారని తెలుస్తుంది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముందే నాటు నాటు పాటలో ఎన్నో అవస్థలు పడి డాన్స్ వేసినా కానీ ఈజీగా అయితే ఎక్స్పోజ్ అయిపోయాడు. అలాంటిది హృతిక్ రోషన్ తోటే డాన్స్ అంటే అసలుకే ఎసరొస్తుందేమో అనేసి నందమూరి ఫ్యాన్స్ అయితే బాధపడుతున్నారు. ఇప్పటి వరకు ప్రతి మూవీలో కూడా ఒకే రకమైన లెగ్ మూవ్మెంట్స్ వేసుకుంటూ కవర్ చేసుకుంటూ వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక వార్ 2లో గనక నిజంగానే హృతిక్ రోషన్ తో కలిసి ఆ పాటకు డాన్స్ గనక వేస్తే తర్వాత నుంచి కవర్ చేయడానికి కూడా ఏముండదు, మొత్తం కొలాప్సే అనేసి ఆయన అభిమానులు అయితే బాధపడుతున్నారు.